వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. మహిళపై దాడి స్పందించిన ఎంఆర్పల్లి సిఐ గోవింద్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల నాయకులు మరియు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం మరియు అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలబ్ ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగే జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం మండల నాయకులు ఈరోజు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి గురుజాల శ్రీధర్, నాయకులు సింగిరెడ్డి శంకర్, ఎర్ర నాగరాజు, అనుముల రవి, ఆవుల రాములు, కడుదుల రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యం లోపట రేపు 19వ తారీఖు నాడు జరిగే జిల్లా పార్టీ మహాసభల కరపత్రాన్ని ఈరోజు దేశాయిపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి రేపు 19వ తారీఖు నాడు అనగా మంగళవారం రోజున జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ర్యాలీ ప్రదర్శన, అన్ని రంగాల కార్మికులతోటి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన ర్యాలీ ఉంటుంది కాబట్టి, అలాగే ఆ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు విచ్చేస్తున్న సందర్భంలో ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, అమ్మాలి కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, అలాగే ముఖ్యంగా బీడీ మహిళా కార్మికులు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పార్టీ కాబట్టి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఏదైతే ఉందో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే మహాసభలను అట్టహాసంగా విజయవంతం చేసే కార్యక్రమం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వంతో కార్మికుల సమస్యల పట్ల ఎదుర్కొనే సందర్భ వేదిక కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్లకు సరిపడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలనే దాని మీద ఎదుర్కొనే దాని గురించి వేదిక అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల వర్గాల కార్మికులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుడి మీద, కార్మికురాల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి 19వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండల సిపిఎం పార్టీ పక్షాన ఖచ్చితంగా వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొక్కసారి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన మా మండల పార్టీ కమిటీ మండల నాయకుల పక్షాన ఈ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, విజయవంతం చేద్దాం. ఈ నెల 19వ తారీఖు నాడు జరిగే సిపిఎం పార్టీ 3వ మహాసభలను విజయవంతం చేద్దాం. ఈ నెల 19వ నాడు జరిగే జిల్లా సిపిఎం పార్టీ మహాసభలను విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్. గత 5 సంవత్సరాల కాలంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా ఆదాయం తీసుకురావాలంటే ఏం చేయాలో వంటి వివరాలను కూడా అధికారులతో చర్చించడం జరిగిందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈరోజు కర్నూలు నగరంలోని కూడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. కూడా చైర్మన్గా నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఇంతకుముందు 2 ఏళ్ల అనుభవం వాళ్ళకి ఈ 2 రోజులు నేను సమాచారం అంతా చూశాను, అంతా తెలుసుకొని మరి ఈరోజు ఈ యొక్క కుడాకు పోయిన 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికార లేఅవుట్లు వచ్చేసి సుమారు 270-280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు
ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీసులు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వారు అక్కడే చేస్తూ వాళ్ళు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వారీగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టాలి. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ ఇచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మాత్రం ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలంలో కూడా ఫ్లాట్ వేసి అమ్మేసినాడు. అది కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క కుడాను అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికి అవకతవకలు జరిగినట్టే నాకు తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి, అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి వనవాసి దగ్గర ఎమ్నూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 10 ఎకరాలు 110 ఎకరాలు తీసాము, లేఅవుట్ చేశాము. అదేవిధంగా ఆర్లగడ్డలో కూడా 14 ఎకరాల 39 సెంటు, బేదంచెల్ల బుగ్గానిపల్లె దగ్గర 14 ఎకరాల 59 సెంటు. అయితే వనవాసి దగ్గర ఆల్రెడీ ప్లాట్లు వేశారు, అతి తక్కువ రేటుకి ఇచ్చారు. అది కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి, రిజిస్టర్ కూడా అమ్మేసినారు కూడా తరఫున. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలగాలంటే పబ్లిక్ కూడా అతి తక్కువ ధర, చాలా తక్కువ, అమ్మేదిన వరకు 5 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ. ప్రైవేట్గా అమ్మేదానికి రేటుకు ఈ దీనికి చాలా తక్కువ ఉంది రేటు. కాబట్టి ఎవరినైనా ప్లాట్ కావాలన్నా చేయాలన్నా కూడా ఆఫీస్లో ఉంటారు, మా భాస్కర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు, మీరు కన్నా అప్లై చేస్తే తప్పకుండా మేము అది తక్కువ ధరకు ఇచ్చి రిజిస్టర్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్కా ఆధారాలతో కూడా పగడబందీగా మేము లేఅవుట్ చేసి అమ్ముతున్నాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్యలను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. జగిత్యాల జిల్లా స్థానిక మున్సిపల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఏఈ శరణ్, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. करना है
सुभान रब्बी रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाह। यही साहब వార్డులో డ్రైన్ అదేవిధంగా దానిపైన స్లాబ్కు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్ 42 వార్డు కౌన్సిలర్ మిత్రులు మన్సూర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిన్నాభూషణ్ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు మిత్రులు అహ్మద్ గారికి, ఈ ప్రాంత పెద్దలు మా జియాబాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, యువ నాయకుడు నవీద్ గారికి, మా इमाम साहब को, मेरा दोस्त बाखर भाई को और बहुत से यहाँ के नौजवान साथियों बुजुर्गों పెద్దలకు రాజ్ కుమార్ గారికి మిత్రులకు అధికారులందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కారం। बहुत खुशी की बात है आज इतवार सुबह 42 और 13 वार्डों में जो कामा कर रहे हैं उसके लिए आज फाउंडेशन तुम डाले। ये कामा जल्दी करना बोल के कॉन्ट्रैक्टरों को भी हमारा मंसूर भाई तो बहुत सीनियर लीडर है, वाइस चेयरमैन सभा का वाइस चेयरमैन है, ज़रूर कराएंगे। वैसे ही वो 13 वार्ड का तो हमारा कमाल भाई पैरा भाई का बेटा है, ज़रूर ये काम जल्दी से जल्दी होगा। मेरे को एक थोड़ा दिल में खुशी है कि मैं जीतने के बाद अब बहुत तेज़ी से काम चल रहा है। एक 6 महीने तक थोड़े दिन इलेक्शन है, उसके बाद में सरकार नहीं रहने से काम नहीं हो रहा था। ప్రభుత్వం లేక పనులు అవుతలేకుండే కొంచెం బాధ ఉండే, ఇదేదో కదా ఉత్సవ విగ్రహాలు లేక వట్టి అట్లా పెట్టిన ఎమ్మెల్యే అయినా అంటే అయినా అన్నట్టున్నది, ఎవరికేం చేయలేకపోతున్నాం। ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మన నిధులు రావాల్సి ఉండే, మరి అవన్నీ కూడా చేయాలి। ఇంతకుముందు సోదరి చెప్పినట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కొందరు మాట్లాడుతూ ఉంటారు, కాడ కొరట్ల కాడ మా మన్సూర్ భాయ్ వార్డులు ఎన్ని కట్టారో గన్ని కట్టలే, మెట్పల్లి కాడనైతే అలా సగం కట్టలే, మెట్పల్లి టౌన్లో ఒకటే వార్డు ముచ్చట చెప్తున్నా, ఊరు కాదు। అటువంటిది మనం 4520 ఇండ్లు అంటే దానికి అందరి సహకారం మేము ఎంత పాటుపడ్డామో అది ప్రజలు గుర్తించారు, రిజల్ట్ ఇచ్చారు। ఇక పదే చెప్పవసరం, కానీ అప్పుడప్పుడు కొందరు ఏం చేసిండు అంటే ఈ మాత్రం మాట్లాడాల్సి వస్తుంది। ఒక్క మన్సూర్ భాయ్ వార్డుల 42 వార్డుల కట్టినన్ని మొత్తం కొరట కడగట్టలే। స్థానిక జగిత్యాల పట్టణంలో 42 అలాగే 13 వార్డుకు సంబంధించిన మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి పెట్టించడం జరిగింది వర్కులు కాబట్టి, మరి 42 వార్డుకి వచ్చేసి 10 లక్షల వర్కులు పెట్టించడం జరిగింది। ఇక్కడ సీసీ డ్రైన్స్ అలాగే సీసీ డ్రైన్స్ 10 లక్షలతో పెట్టించడం జరిగింది, అలాగే 13 వార్డులో సీసీ రోడ్స్ 5 లక్షలతో పెట్టించడం జరిగింది। కాబట్టి మరి ఈ పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారిని మరొకసారి కోరుతున్నాను। ఎందుకంటే ఇప్పుడు గతంలో కొబ్బరికాయలు ఏవైతే మొన్న మేము వెళ్ళి కొట్టొచ్చినా అన్ని ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, చాలా తొందరగా చేస్తున్నారు। ఎందుకంటే ఈ తొందరగా చేయడం వల్ల మా పీరియడ్లో కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది, అలాగే ఓట్లు వేసిన వాళ్ళు కూడా వీళ్ళ పీరియడ్లో కొంచెం పని అయిందని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు। కాబట్టి సో తొందరగా పని పూర్తయితే మాకు కూడా వాళ్ళకు కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది। అట్లాగే ఈ వార్డులో టీఎఫ్ఐడిసి నుంచి కూడా 45 లక్షల వరకు పెట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు। మరి ఎమ్మెల్యే గారు ముందుండి ప్రోత్సహిస్తేనే ఈ పనులు ముందడికి వెళ్తున్నాయి, ఎందుకంటే మేము ఎంతైతే మేము కృషి చేస్తున్నామో దానికంటే కూడా ఎక్కువ 10 రెట్లు ఇంకెక్కువనే కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు। కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం బావురువాక ఋషి సంస్కృతిని ప్రసాదించే బావురువాక ఆశ్రమం అని పీఠాధిపతి డాక్టర్ ఉమా ఆలిషా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బావురువాక ఆశ్రమంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిష్ స్వామి అధ్యక్షత వహించారు। ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు అహ్మద్ ఆలిషా, మెహబూబ్ బాషా, కబీర్ బాషా, హుసేన్ పాషా వేదికపై ఆసీనులై ప్రసంగించారు। శ్రీ ఎన్టీవీ ప్రసాద వర్మ కార్యక్రమం నిర్వహించి వందన సమర్పణ చేశారు। ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 100 మంది బౌరువాక నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు। పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా మాట్లాడుతూ ముక్తులు కాబడతారు అని చెప్పేవారు। ఆ విధంగా ఆ సందేశంలో ఆయన మొయిదీన్ బాషా వారు మా తండ్రి గారు నోట పలికినటువంటి మాట ఈ రోజున మా
సోదరులు పలకటం అనేటువంటిది ఒక గొప్ప నిదర్శనం. అంటే మొహిద్దీన్ బాషా వారు ఆ నోట పలికించారు, వారి నోట ఈ మాట. ఈ విధంగా అదే విధంగా అలీషా వారు కూడా ఈ యొక్క ప్రదేశం యొక్క ప్రాశస్త్యాన్ని, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అనేక చక్కని ఉదాహరణలతో మనకు తెలియజేశారు. అదేవిధంగా హుస్సేన్ షా వారు ఈ యొక్క పొంది తరించవచ్చు అనేటువంటి మనసులో ఆ భావన కలిగితే మనం ఇక్కడ రాగలిగేటువంటి అవకాశం ఉంది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఆ బోళాశంకరుడైనటువంటి ఆ మొహిద్దీన్ బాషా సద్గురువనిలు. బోళాశంకరుడు అంటే ఎవరిని చెప్పుకుంటాం మనం? శివుణ్ణి చెప్పుకుంటాం. అంటే ఆయన బోళాశంకరుడు. ఏది కావాలంటే ఏది అడిగితే అది వారికి ప్రసాదించేవారు ఆనాటి కాలంలో, ఆనాటి భక్తులకు. ఆయన కోపం వస్తే ఆ కోపాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మారిపోయేది. వారు కోపడ్డారు అని చెప్పి వారు దాన్ని తీవ్రంగా మనం బాధపడేటువంటి స్థితిగా తీసుకుంటే అది మరొక రకంగా ఉంటుంది. ఆ కోపడ్డారు అంటే మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగిస్తున్నారు, మనలో మానసిక కల్మషాన్ని తొలగిస్తున్నారు, మన బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని వారి యొక్క కోపం ద్వారా తొలగించి మనకు ఆశీస్సును ప్రసాదిస్తున్నారు. అంటే మన కోపాన్ని ఎక్కడక్కడ ఎలా 80,000 రూపాయలు ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా గర్భవతులకు, బాలింతల తల్లులకు ఆర్థిక సహాయం అందించిన ముక్క వరలక్ష్మి గారు. రాజంపేటలో బాగా చూస్తున్నారన్న, రాజంపేటలో చూసుకోండి. ఇంకేదైనా ప్రాబ్లం నీవున్నావు వెళ్ళు, అక్కడ వెటర్నరీ హాస్పిటల్ అక్కడ బాగా చూస్తారు. మీరు వెళ్ళేటప్పుడు చెప్తే మేము కూడా చెప్తాము, చూపెడతాము. నెగ్లెక్ట్ చేయొద్దు అంతే. ఇప్పుడు మన ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి మాత్రం మనం ఎదిగి చేయించాలి. వాళ్ళు తిరగడం కాదు, మనం ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది ఏదైనా ప్రజలకు సంబంధించి మనమే పంపించి వాళ్ళకి చేయించాలి. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకొని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న సందర్భంలో నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ పిలుపునిచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము కులగణన విషయంలో. దాంట్లో ఎంతో సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. కాకతీయులు ఏలినటువంటి గడ్డ, రాణి రుద్రమదేవి పాలించినటువంటి గడ్డ. ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎంతోమంది మహానుభావులు జన్మించారు. మరి అటువంటి ఈ గడ్డ మీద తన విజయోత్సవ సభ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణలో అందరికీ, అదేవిధంగా వరంగల్, పాత వరంగల్ జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 19వ తేదీ మరి ముఖ్యమంత్రి గారు వరంగల్కు రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా వారు వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతూ ఉన్నారు. ఆయన లక్ష్యం ఒకటే, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే 19వ తారీఖు రోజు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని, నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మాకు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ క్షణంలో మరి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. అందుకే మరి వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మీరు కూడా తరలి రావాలి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా
పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క మీటింగు వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని, ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ మీరందరూ కూడా 19వ తారీఖు 2 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి, పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ తుని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యనుమల కృష్ణుడు కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడుతూ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నా దగ్గర పనిచేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం కాదు, మీకు ధైర్యం ఉంటే నా మీద పెట్టండి అక్రమ కేసులు. ఇకపై తుని నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల్ని దౌర్జన్యాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తా, భయపడే ప్రసక్తే లేదు. తుని ప్రజల కోసమే నా జీవితం. యనుమల కృష్ణుడు. తుని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉంది. ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణ కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరం సంతోషించవచ్చు. దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులు అడ్డు పెట్టుకుని ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులే రప్పించి పొద్దున సాయంత్రం తిప్పడమే కాకుండా చాలా అన్యాయమైన కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద. మరీ ముఖ్యంగా మన తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని, జీతాలకు ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమీ లేదు, అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి ఈ రోజున కేసు పెట్టడం జరుగుతుంది. రామకృష్ణ గారు 8,000కో 10,000కో పనిచేసే కుర్రోళ్ళకి మీద కేసులు పెట్టి, లేకపోతే ఇంట్లో వంట చేసే పని వాళ్ళ మీద కేసులు పెట్టి, అంటులు దోముకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదండి. మీతోటి నాకు ఇంచుమించుగా నేను 40 సంవత్సరాలు రాజకీయంగా నడిచాం. ఈరోజు నియోజకవర్గంలో నేను ప్రత్యర్థిగా ఉన్నాను. మరి మీకేమన్నా ధైర్యం ఉంటే, రాజకీయ అనుభవం ఉంటే నాలాటోడి మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలు నన్ను జైల్లో పెడితే హర్షింతారు అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను జీతం ఇస్తే పనిచేసినటువంటి కుర్రోళ్ళ మీద, డ్రైవర్ల మీద మీరు భయాందోళన చేయడం ఇది సమంజసం కాదని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరొక విషయం, మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందువల్లంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు 24 గంటలు ప్రజల్లో ఉంటాను, ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను, ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు. నా కూడా నా కుర్రాళ్ళు వాడుతున్నాం. మీరు కేసులు పెట్టినంత మాత్రాన మొన్న కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు 2,15,000. కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం 1 హెచ్ఆర్సీ, 2 లోకయుక్త, 3 ఏపీఆర్ఐ
4 వక్ఫ్ ట్రిబ్యునల్ మరియు 5 న్యాయ వ్యవస్థలను కర్నూలు నుండి అమరావతికి తరలించబోతున్నట్లు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసింది. ఈ ప్రభుత్వ పాలన పరంగా నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ ప్రాంత ప్రజలు ఎక్కడికైనా తరలిస్తే ఊరుకోరన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయ వ్యవస్థలను మార్చవద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బివై రామయ్య, న్యాయవాదులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.